కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది తగ్గదలే మీ నర్సయ్య తాతతో ఇక మరి మీ నర్సయ్య తాత పోంగ ఏడికి పోయిండు ఏంది ఏం కథ అంటే మలకుపేట ఉల్లిగడ్డల మార్కెట్లో అడుగు పెట్టిండు ఇక మరి తాతో రడగాపు బెడగాపుతోటి దోమలు ఈగలు సంసారం చేస్తున్న ఈ రోడ్డు మీద ఏరులై పారుతుంది ఈ రడగాపు బెడగాపు వాసన పీల్చుకోలేక అరొక్క రోగాలు వస్తున్నాయి దవాఖాన పాలవుతున్నాము పశ్చే పరక తీసుకుపోయి దవాఖానలో పెడుతున్నాము ఏం ఉద్దారకం లేదు జర్ర ఏ అధికారి పట్టించుకుంటలేడు రా 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 అని పోరు కొడితే ఇక మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా ఉల్లిగడ్డల మార్కెట్లో అడుగు పెట్టిండు అసలు ఇక ఇటు చూస్తే అటు చూపిగా కెమెరా ఇక నీ దండం పెట్టి మరి ఇది ఏడబుచ్చిందో ఎందాక పోతుందో కానీ మొత్తానికైతే రడగబ్బు బెడగబ్బుతోని మొత్తం గదరు కంపు మురికి అంతా ఇక కొంప కొల్లేరు చేస్తుంది సామాన్యుల బతుకు ఆగం చేస్తుంది ఇక్కడ వ్యాపారవేత్తల ఇక మరి ఇక్కడ షెడ్డో పడో వ్యాపారం చేసుకునే ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకునే వ్యాపారవేత్తలు అయితే ముక్కు మూసుకునే యాలనే ఉన్నది ఏం విలంపరం లేకుండానే ఉంది మరి జిహెచ్ఎంసీ అధికారులు మరి పక్కేసుకొని పండుకుంటురా నిద్రపోతురా ఏంది ఏం కథ వాళ్ళ మనసేమైనా అత్తగారింటికి పోతుందా కథ మతలం ఏందో మరి ఇక్కడ స్థానికులు ఏమంటారు ఏంది ఏం కథ అనేది ఈయన చెప్తా చూస్తూనే ఉండరు మన నేను చెప్పినా మరి ఈ భాగవతం ఎన్నాళ్ళ ఉండబట్టి ఈ తిప్పలు ఎన్నోరా ఇట్లా ఉండబట్టి నెల అవుతుంది నెల రోజులు అవుతుంది ఏ ఆఫీసర్ పట్టించుకుంటాడు ఏ వ్యాపారాలు పట్టించుకుంటారు వచ్చిన వాళ్ళు పరిశాన్ అయిపోతారు గిరాకీ వచ్చిన వాళ్ళు చెప్పిర్రా మరి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిర్రా వాళ్ళ కనులేవా 24 గంటలు మన కారు పోతే పక్క ఆడ ఆఫీస్ ఉండదు పైన అని మాట్లాడతారు ఇది చేపిస్తారు ఒక్క బస్తా నిర్భకాయ సంచి బయటికి పోయారు ఏ బిల్లేదురా చింతపండు కానీ నిర్భకాయ కానీ ఏ బిల్లేదురా అని ఆపుతారు ఆ కొడుకులాడ ఈ ఉద్దారకం ఎవరు చూస్తలేడు ఇదే నా పద్ధతి చేతులు అంతకే ఉన్నారు అది ఆఫీస్ వాళ్ళు అంతకే ఉన్నారు గిరాకీ ఎట్లా వచ్చిపోతారా మరి కొనుక్కుంటోళ్ళకు వస్తువులకు పోతోళ్ళకు ఇబ్బంది అయితే లేదు ఇబ్బంది అవుతుంది కొడుక మరి ఎవరైనా పట్టించుకుంటున్నా వ్యాపారం కాదు లేడు ఆఫీస్ వాళ్ళు లేడు ముసలమ్మ వచ్చి ఒక చిన్నపిల్ల వచ్చే మాట ఈయన వ్యాపారం పెట్టుకున్నా ఆడ కొనాలి ఆడు మాట పోదాం పాప ఆఫీస్ కాడికి నేను కూడా వస్తా పోదాం చెప్పినా మీదే ఊరు మరి ఎట్లా ఈ రకంగా మరి గదర్ బొదరంతా ఈ రకంగా రోడ్ల మీద ఏరులై పారుతుంది మోతాదుగా చెరువుకుంటూ అయ్యింది మరి ఈ తతంగం ఎన్ని రోజులు ఆయా మరి మీరు ఏ అధికారి చెప్పారు అధికారులు ఏమంటారు చెప్తుంది కదా ఆయన పెద్ద మనిషి చెప్తుంది కదా మా కాక ఆడే పొట్ట కుడుచుకొని పోతురు పొట్ట నింపుకొని అంతే ఏమంటారు బిరా అంటే ఇట్లుంటే రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది డైలీ మేము కూడా వస్తాము సామాన్ కోసము కస్టమర్స్ వస్తే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే డైలీ వాటర్ ఉంటాయి చాలా ఇబ్బంది అవుతుంది నాకు కాకుండా రైతులకి ముసలోళ్ళు వస్తారు ఆటోలు వస్తాయి ఇరుకబడితే చాలా ఇబ్బంది అవుతుంది కదా రైతు కూడా ఎలా బతకాలి ఇలా ఉంటే కొంచెం జిహెచ్ఎంసీ కొంచెం పట్టించుకొని దీన్ని కొంచెం సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాం చాలా ఇబ్బంది ఈ తిప్పల పడబెట్టి జనాలు నేను చూడబట్టి అయితే నెల పైన అవుతుంది 1 మంత్ దాటినా కానీ ఇక్కడ మరి చూస్తలేరు అధికారులు అంతేనా లేదు నేను డైలీ వస్తాను దిల్సునగర్ నుంచి ఇక్కడికి మలక్పేటకి డైలీ వస్తాను సామాన్ కోసం ఏం చేస్తాను మేము అది హోటల్ ఉంది నేను మేనేజర్ని అక్కడ దిల్సునగర్లో ద గోష్ట్ మండీలో మేనేజర్గా చేస్తా డైలీ వస్తాను సామాన్ కోసం వాటర్ రోజు ఇలాగ ఉంటుంది ఈవెన్ బండి ఆపుదామంటే కూడా వాటర్ ఉండే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది డైలీ నేను ఎంత బాధపడుతున్నా రైతులు ఇంకెంత ఇబ్బంది పడుతుంటారు ఇబ్బంది ఉంటుంది కదా ఉల్లిగడ్డలు అయ్యో తెచ్చుకొని అమ్ముకుంటారు ఇది రైతులు అక్కడ నుంచి దూరం నుంచి వస్తారు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా కొంచెం జిహెచ్ఎంసీ దీన్ని సహకరించి కొంచెం బాగు చేయాలని కోరుకుంటున్నాం వీళ్ళు పన్నులు కట్టేది బంద్ చేయాలి ఆ కిరాయిలు బట్టి కట్టడం బంద్ చేయాలి వాళ్ళందరికీ సోయి రావాలి ఇప్పుడు కిరాయిలు పోతున్నాయి ఎవరు పట్టించుకుంటాడు అన్ని పోతున్నాయి వాడు జిహెచ్ఎంఎస్కి పైసలు లేకపోతున్నాడు ఆడికి వచ్చి వాడు వ్యాపారం చేయాలన్నా ఇబ్బంది మామూలు పోతూనే ఉన్నాయి కదా తీసుకుంటారు ఎవరుగా మరి మాకేంది అంతే కదా అంతా మున్సిపాలిటీ వాళ్ళే వస్తువులు తీసుకుంటారు పోయేటోళ్ళు పోతున్నారు ఆ వ్యాపారం నడితే వస్తారా పోతారా అని బెదిరించుడు వాళ్ళ లైసెన్స్ ఆడ రద్దు చేస్తాడు అదొక భయం చెప్పిరా ఎవరు మనది ఎవరు తాత అచ్చంపేట ఏం చేస్తావు మగోని కాపురం ఎగ్జామ్
ఎగ్జామ్ చేస్తాం. వ్యవసాయం చేస్తాం. మరి పని చేసినావు మంటికి మార్కెట్లకు మిరపకాయలు తెచ్చినాం. సంసారం మిరపకాయలు ఎట్టేట రైతులకు మొత్తం నిండా మూస్తారు. ఇంకేముంది, రేట్లు లేవు, ఏం లేవు. రైతులు మొత్తం మందు తాగి తెచ్చేటట్టుంది. ఏముంది మరి ఏంది ఇది? ఈ కథ ఏంది మరి? ఇది వస్తుంటే పోతుంటే ఈ గదర్ నీళ్ళకి వెళ్ళి నడిచి కాలు ఖరాబ్ అయితే లేవు అయితేనే ఉండే. మరి ఖరాబ్ అయితే చేసేటోడు లేడు. చేసేటోడు చక్కగా ఉంటే అవి మొత్తం అట్లట్టు ఉంటాయి, బుడిదట్టు ఉన్నది, అన్నీ బాగుంటాయి. చెప్పు పిల్ల, ఏది పిల్ల రోడ్డు మీద బాగోతుంది ఏంది ఇది? ఇక గవర్నమెంట్ అట్లున్నది, ఏం చేస్తాం. కాదు మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ మార్కెట్ కు కార్పొరేటర్ ఏ దానికి సంబంధం లేదు. ఈ మార్కెట్ లో చేపియాలి, ఇది ఏది చేపించినా. ఎవరైనా మార్కెట్ కు ఆముక్దారు ఎవరైనా, ఈ మార్కెట్ కు ఆముక్దారు ఎవరైనా, తలకాయ ఎవరైనా, పెద్ద తలకాయ. ఇప్పుడు ఆమె పేరు ఉంది కదా, ఆమె పేరు ఏమో పేరు ఉంది. మార్కెట్ చైర్మనా? చైర్మన్ పేరు శ్రీలక్ష్మి ఏదో ఉంది. మరి ఆమె చెవులు వేసినావా ఈ ముచ్చట? రోజు చూస్తారు, ఇట్లకైనా పోతుంటారు, ఇట్లకైనా పోతుంటారు. ఏమంటారు వాళ్ళు, ఏమంటారు, ఎవరు పట్టించుకోరు దీన్ని అసలు. దీని గురించి ఈ గదర్ వల్ల నష్టం ఏమైతుంది మీకు? తినే వస్తువుని మనం మురికి గుంటలు వేసుకొని తినడు ఏం అవసరమా? ఇప్పటికే మందుల కూడతోటి సర్వ రోగాలు వస్తున్నాయి. ఈ డ్రైనేజీని పట్టించుకునేటోళ్ళు లేకుండా చైర్మన్లు ఉన్నారు, మస్తు మంది చైర్మన్లు వచ్చిపోయారు. కానీ ఈ దారిని ఎవరు కనిపిస్తలేరు. రోడ్లు ఎట్లా అడ్డగోలుగా ఉన్నాయి, రోడ్లు కూడా సరిగా లేవు. మొత్తానికైతే భాగవతం పెద్దగానే ఉంది. సరే, మరి కొంతమంది మరి వ్యాపారస్తులు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఏమంటారు, ఏంది ఏం కథ? ఇక మరి పిల్లగా ఈడనేమో మరి గందరగోళం గబ్బు కొట్లాడుతుంది. మరి ఈడ దుకాణం పెట్టుకుంటుంది. మరి నీకు ఇక ఏమంటారు చూడు, తీయా పెట్ట అనేది కష్టమవుతుంది. మరి ఈడ రడగప్పు పెడగప్పు ఆసన అయింది. మరి ఎట్లా ఈ ఆసన ఎట్లా పీల్చుకుంటున్నావు? నీకు గిరాకీ ఎట్లా అవుతుంది? మరి ఈ గబ్బు చూసి వస్తుందా రైతు? వస్తలేదని అల్లాడుతున్నాం మేము. అస్సలు గిరాకీ లేదు, ఇది పట్టించుకుంటలేరు. గంజోళ్ళు మార్కెట్ వాళ్ళు ఎన్నిసార్లు పోయి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకుంటలేడు. మళ్ళీ దానికి ఏమి చేద్దామని అర్థమైతే లేదు మాకు. ఎంతగానో అంత కంప్లైంట్ ఇవ్వాలా? ఎన్నాళ్ళ ఈ భాగవతం ఇట్లా ఉండవచ్చు? ఎప్పటికీ సంవత్సరం ఉన్నది. ఎన్నిసార్లు చెప్తే కూడా పట్టించుకుంటలేడు. ఏమంటారు మున్సిపల్ అధికారులు? సార్ రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా, పంపించే దాంట్లో ఉన్నారు, అది పోయే దాంట్లో లేదు, అంతే. మరి నీకు గిరాకీ అవుతుందా? అవుతుందేనా? గిరాకీ లేదు, మన్ను లేదు. గిరాకీ మొత్తం అనుకుని ఎండాకాలం పోతే ఇంకా మనం చల్లగా అనుకోవాలి మేము కూడా. ఏ ఊరు పియా? అచ్చంపేట. ఇక్కడ పర్మి వచ్చినావు? మిర్చి తెచ్చినావు. మరి ఎట్లా ఉంది మార్కెట్లో కథ? ఏం రేట్ లేదు. ఎంత అయినా కానీ మేము మునిగినట్టే అయింది. పోయినసారి ఎన్ని ఎకరాలు పెట్టినావు తోట? 2 ఎకరాలు పెట్టినా. వ్యాపారం వచ్చింది పెట్టుబడి మస్తు వచ్చింది. 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు వచ్చింది. ఏం రేట్ లేదు, ఏం లేదు. ఏమైనా కానీ ఇప్పుడు రేటు 7,000, 6,000, 8,000 అవుతుంది. అప్పుడు ఎంత ఉంది గతంలో కూడా? పోయిన సంవత్సరం కూడా ఇంతే ఉన్నది. వచ్చే 3 సంవత్సరాల కింద రకంగా ఉన్నది. ఈసారి మాత్రం పూర్తి డౌన్ అయిపోయింది. ఎందుకని కావచ్చు ఇట్లా డౌన్ అయింది? ఇక ఏమో మేము ఏం చెప్పలేము. పంట ఎక్కువ పండుతుందా మీ ప్రకారం? తక్కువ కూలీలకు కూడా గిట్టుబాటు ధర కూడా లేకుండా అయిపోయింది. అట్లా అయింది మా పరిస్థితి కూడా. కూలీలకు వస్తలేదు అది. ఏం పండించిన మిర్చి పంట కూలీలకు వస్తలేదు అది. మీదే ఊరు? మాదే, అదే అచ్చంపేట పక్కన కామసన్పల్లి. కూలీలకు పైసలు వస్తలేవు ఆ మిర్చి తీసుకొచ్చి, అంత దూరంకి వెళ్ళి వేసుకొస్తే. అంత దారుణంగా ఉంది మిర్చి పంట. అసలు ఎందుకు వేస్తున్నావా, దాన్ని ఎందుకు పండిస్తున్నావా అని అనిపిస్తుంది మాకు. లోకం మీద ఎక్కువ పండిస్తున్నా ఈ మిర్చి పంట? అక్కడికి వెళ్ళి వస్తుందా, ఆంధ్రకి వెళ్ళేవా? మరి ఇక్కడ ఆంధ్రలో కూడా అట్లే ఉంది, అది అక్కనే పోతుంది. అది ఇంకా మనదే కొంత ఆంధ్రకు పోతుంది. ఇంకా ధర లేక మన మిర్చి కొంత ఆంధ్రకు పోతుంది. అది ఎక్స్పోర్ట్ బయట ఇస్తలేరని కొంత ఎట్లనో కానీ రేట్ అయితే లేదు దానికి. ఆంధ్ర. మరి ఆంధ్ర ఏం పని మీద వచ్చావు ఇక్కడ? బేరం చేస్తున్నా. ఏం బేరం? ఉల్లిగడ్డ అమ్ముతా. అమ్మా, వ్యాపారి కొలబోతావు. మరి పైగా వ్యాపారం వస్తుంది. ఏమవుతుంది? రోజు 500, 1000 గిరాకీ బట్టి. మరి ఫాయిదా అవుతుందా? ఎట్టుంది ఉల్లిగడ్డ రేటు? ఉల్లిగడ్డ ఏముంది, 15 రూపాయలు, 20 రూపాయల కానీ లోపల. ఇంత తక్కువ అయిపోయింది. తగ్గిపోయింది. మరి
అంత తక్కువ మరి రైతుకి ఏం గిట్టుబాటు అవుతుందా? రైతు గిట్టుబాటు ఎప్పుడైతే గిట్టుబాటు, రైతుకి ఎప్పుడు గిట్టుబాటు ఉంది. రైతుకి 50 రూపాయలు అమ్మితే గిట్టుబాటు. అట్టనా? రైతు 50 రూపాయలు అమ్మితే గిట్టుబాటు అయితే మరి మీ బీరగాళ్ళు ఎంత అమ్ముతారు? అప్పుడు కేజీన్నర 100, 20 రూపాయలు. ఇప్పుడు ఎంత అమ్ముతుంది ఉల్లిగడ్డ మార్కెట్లో? మార్కెట్లో చెప్పలే 2000 కానించి లోపల, 2000 కానించి 1000 రూపాయల వరకు తింటా. 1000-2000 మధ్యలో మధ్యలో అమ్ముతుంది. కర్నూలా? వాంబో, ఇది ఆంధ్ర కోయిలేగా. మరి పని మీద వచ్చినావు ఇక్కడ? పని చేయడానికి వచ్చినాము. చింతపండు పాలు పని చేస్తానికి వచ్చినావా, బేరం చేస్తున్నావా? పని చేయనికే. ఎంత పడుతున్నాయి రోజు? ఎంత 500, 600. ఎట్ట ఉంది మార్కెట్లో కథ? బాగానే ఉంది. లోపల కథ ఎట్టుంది? మంచిగానే ఉంది. అమ్మా, మంచిగానే ఉందంటే ఏదో నడుస్తుంది ఇలా. పోయిలాగా చిన్నగా ఎలబెట్టింది బత్తి. ఇక ఈ బత్తి చిన్నగా తోక పట్టుకొని పోవాలి. చెప్పిరా ఏం పేరు నీ పేరు? సాంబయ్య. ఏం కథ కావచ్చు లోపలి కథ? లోపలి కథ అంటే వాళ్ళ రైతులకు తెలుసు, రైతులకు తెలుసు. అది పనిచేసే కోయిలాగట ఇక్కడ. పనిచేసే కోయిలాగట. ఏది కావచ్చు ఆ కథ, లోపలి కథ? ఏమో మళ్ళీ వాళ్ళకి ఎరుగా. వరకు నువ్వు పిల్లకావు, నీ దూరగా ఎర్రగా బుర్రగా ముద్దుకున్నావు, నీకు తెలియదు. అన్ని చాలా పడతావు, సందులు బొందులు కానిస్తావు. ఏం జరుగుతుంది? రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఏమో రైతులకు లాసే ఈసారి. ఎట్లా తాదా? ఏం రేటు ఉన్నా ఏం రేట్ లేదు. 6-7 వేలు ఉన్నది. మీదే ఊరు తాత? గద్వాల. ఎట్టుంది డీకేర్నమ్మా? ఇంకే మమ్మనారు చేరింది. మొన్న దొంగలు పడ్డారా ఇంట్లో? ఎరికేదా నీకు? దొంగలు వాళ్ళే దొంగలు, ఇంకెవరు దొంగలు? ఈ రామసాకర్ మొగోడే ఉన్నట్టు. డీకేర్న అన్నప్పుడు ఇంకా ఓడిపోతాడా? వాళ్ళే దొంగలు ఉంటారు. ఇదంతా మరి దొంగ దొరికినాడా కప్పిరా? దొరకవచ్చు వాళ్ళకే, మనకు దొరుకుతాడా దొంగ? పోలీసులు పట్టుకున్నాడు కానీ వాళ్ళు చెప్పొచ్చు. ఏం పేరు నీ పేరు? మొగోని పేరు? నా పేరు ఏం పేరు? మొగోడే. అయిపోతే దెబ్బ ఇది ఏదో అనుకుంటున్నావు. మరి ఏం పని చేస్తాడు మొగోడు? మొగోడు ఏం చేస్తాడు? దుంతాడు. ఉల్లిగడ్డ మార్కెట్ దుంతుడు. ఎట్టుంది మరి ఇక్కడ? ఎండ పెట్టుకున్నావు, ఎట్లెట్లుంది? అంతేనా తాత? అంతే. ఎక్కడికి వచ్చింది కథ? ఇగో మార్కెట్కి వచ్చినాం. ఏం వేసుకొచ్చినావు? మిరపకాయలు. ఎట్లా ఉంది మరి ధర? ఇంకెట్లా ఉంది? ఇంతవరకు ధర లేదు, దొరలేడు. ఇక్కడ అందరూ చూసేటోళ్ళే. చూసి ఇది బాగాలేదు అనుకుంటా పోయేది. ఇలా ఉంటుంది కదా మార్కెట్ కమిటీ ఉంటుంది కదా, చెవులు అయిపోయినావు. కమిటీ లేదు, గిమిటీ లేదు. పొద్దుంకలు వస్తాయి కమిటీ. మేము పోయినాక చూసుకోనికే పొద్దుంకలు వస్తాయి. మేము పోయినాక కమిటీ అంతా ఒక ఏకమైపోయింది. ఇదేనా లోపలి కథ? ఈ బచ్చిగాడు అంటుండే ఇసుండ్రాయి. ఎట్లా ఎట్లా అంటే మొత్తం అంతా ఒకటేనా ఇసుండ్రాయి? సిండికేట్ అయిపోయింది. సిండికేట్ అయిపోయి ఒకటే రేట్ అంతా. ఎవరెవరు కావచ్చు మరి సిండికేట్? ఎవరెవరు వ్యాపారస్తులు వాళ్ళే ఉంటారు అంతా. వ్యాపారస్తులు ఇంకా ఇక్కడ నుంచి చాలా దళాలు ఇక్కడ నుంచి అక్కడ తోలుకుపోతామని చెప్పి వీళ్ళు ఏసీలు పెట్టుకుంటారు, వీళ్ళు మనం చూసుకుంటారు. అమ్మని సామిరంగా అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కోళ్ళాగలు దళారులు ఆ నీళ్ళు కలిసి అందరు కలిసి ఇప్పుడు రైతు వచ్చి మన్ను పోస్తున్నారు. అంతే కదా. అయితే ఇప్పుడు ఈ తమాగా తడిబట్ట వేసుకొని కూర్చొని నాన్న పెడితే ఇక రైతు రెక్కలు ముక్కలు చేసుకొని వసవస అని చెవట ఓడిపించి కన్న కష్టం చేసి కంటి మీద కునుకు లేకుండా పొద్దుస్తవానం తెల్లదాకా పోరాడి మడితోని పోరాడి పంట పండించి ఈడి చేస్తే ఇక కోళ్ళేగలు తమాష నానబెట్టి ఉద్దారకం చేస్తే ఇక నీ ఇస్తే లేకపోతే లేదు. ఆఖరకు వస్తారు కదా రైతు బతుకు. మళ్ళీ ఏమి ఇష్టం తీసుకోవాలి లేకపోతే అదే అయిపోయింది. మరి ఎట్లయితే మరి మీకు న్యాయం అయితే తాత? గవర్నమెంట్ ఇట్లా చేస్తే ఎట్లా? ఇక్కడ కథ ఇక్కడ జరుగుతున్నారు కథ. నువ్వు ఆడిపోతున్నావు కానీ నీ ఇంటికాడే నువ్వు గొల్లే మంచిగా పెట్టుకో. నువ్వు ఏనో అక్కడ పోతున్నావు అన్నకుండా పడుతున్నాము, ఎంతో కష్టపడుతున్నాము, ఎంత ఇది చేస్తున్నాము, ధరలు ఉండకొచ్చినాయి. ఏదో లోపలి కథ నడుస్తున్నారు కదా పిల్ల. లోపలి కథలు ఏం నడుస్తున్నాయి? సేట్లు వస్తున్నారు, కొంటున్నారు, సపడాగా పోతున్నారు, రేట్లు గిట్ట పెట్టకొచ్చారు, రైతులకు లాస్ వస్తున్నది. మీదే ఊరు పిల్ల? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఏం చేస్తావు? చింతపండు తీసుకొచ్చినావు. చింతపండు వేసుకొచ్చినావు? వ్యాపారం వేసుకొచ్చినావు? చింతపండు దోకలేరు ఇంకా. బేరవా చెట్టుకాయ? చెట్టుకాయ బేరం ఎందుకుంటాం, కొట్టిపించినాం. మరి ఇక్కడ సంసారం అంతా గ్యామ్లింగ్ అయిపోయింది. అంతేనా తాత? రేటు లేదు, ఏం లేదు. ఇంకా నాకు నష్టమే వస్తున్నది. ఆ చెట్లు ఈసారి కాయనే లేవు, అది తెచ్చిన కాయకు ధర లేదు. నీకు
మరి బండి పెట్రోల్ వెళ్తుందా పక్కేసుకొని పడుకుంటుందా? పెట్రోల్ లేదు ఏది లేదు, ఇప్పుడు అది కిరాయి మీద పడుతుంది, కూలీలో తెరి అప్పు చేసి కట్టాలి. ఇక ఇంటి వేలాక ఈయన పెళ్ళని తిప్పట్టాడు అలా వచ్చింది. ఇక నీకు బో కూడా పెడుతుందో పెట్టదో పో, ఆయన పొరక నానబెట్టవచ్చు. ఫోన్ చేసావు అని పెళ్ళానికి ఫోన్ చేస్తే ఎవరైనా కనిపెట్టి చేస్తట్టుండు. మొత్తానికి అయితే పొరక నానబెట్టే కథే ఉంది. 10 రూపాయలు వస్తేనేమో నీకు వస్తుండే. చెప్తా మీదే ఊరే? అచ్చంపేట కంసంపల్లి. ఏం చేస్తావు? వ్యవసాయమేనే. రైతువే. మరి ఏం వేసుకొచ్చినావు మార్కెట్లకు? మిర్చి వేసుకొచ్చినమే. మిర్చి ఏమంటుంది ధర? ధర ఏముంది, నెత్తికి బురద అయింది. నెత్తికి బురద అయింది, కూలీలకు వెళ్ళావు. మరి కాదు పిరా, సర్కారు సన్న ఓట్లు పెట్టుర్రి, సన్న ఓట్లు వేయరి, సన్న ఓట్లతోటి జర మీకు సర్కార్ ధర కాక మళ్ళీ బోనస్ కూడా ఇస్తున్నామని నిన్న మొన్న అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టిరుగా ఇరికేగా బోనస్కు. మరి గడు పోపోయారు, మరి అందరు దీని మీద ఎందుకు పడుతురు? అదే మిరపకాయలకు పెట్టలేదు కదా, ఓట్లకు పెట్టిండు. ఈ మిరపకాయలకు ఏదో ఒకటి పెట్టేది ఉండే గవర్నమెంట్. మరి ఇప్పుడు నీ ఇంట్లో సల్లేనా నా ఇంట్లో సల్లేనా, అందరు మిర్చి అంటే మరి అందుకని అది పక్కేసుకొని పనుకున్నట్టు. ఏదైనా పోరాటం చేయాలి కదా, ఏదైనా ఒకటి చేయాలి కదా. మరి రైతులం ఎక్కడ పోవాలి? కూలన్నీ వెళ్ళాలి. 400 రూపాయలు కూలి ఇస్తామి, 10 క్వింటాలు వేసుకొస్తామి, ఎంత అవుతుంది? వాళ్ళు తంపి 10 మంది కలిసి క్వింటాలు తెంపుతారు. వాళ్ళ కూలన్నీ వెళ్ళి 8,000 పడ్డది మాకు రేటు. కూలీలకే 5,000 బాయ్, మాకు ఉన్నది ఏమి ఉంటుంది? మరి ఇప్పుడు ఇంటికి పోతే ఉత్తదేనా? ఇక ఉత్తది కాకపోతే ఏముంది, చేత పట్టుకొని పోవాలి ఇంటికి. బెల్లము ఉల్లిగడ్డను తీసుకుంటున్నాం, పండుగ సామాన్ పైవి వస్తాయి. ఉప్పుతో మందం ఎర తీసుకొని పోతున్నా అన్నట్టు. అట్లా అయినా మా ఆడవాళ్ళు అనేది సంతోషపడతారు. మా వాళ్ళు బాగానే తెచ్చారు బెల్లంగడ్డ గిల్లంగడ్డ. పైసలు అయితే పక్కకెట్టు, మీ బెల్లంగడ్డ తీసుకోపోతాం. ఈసారి అయితే మంచి సక్సెస్ అయింది. మిరపకాయలు బుడద నెత్తిన బాగా పడదు, గట్టిగా పడ్డది. ఆశ లేదే లేదు. సరం కట్టేది ఉంది, అంత బాధలలో ఉన్న రైతులు, కమిషన్దారులు కూడా. అమ్మ తాత అంతేనా? మరి ఎట్లా పాపం రైతన్నలు మట్టితో పోరాడి మట్టి పుట్టి దాంతోనే జీవితకాలం సచ్చినా బతికినా మట్టి భూమి అని పోరాడుతుండ్రి. లోకానికి భూమ పెడుతుండ్రి. మరి రైతుల మీద ఎందుకు కనకరం లేదు? ఇక్కడ కమిషన్ల కథ నడుస్తుందట, అది పద్ధతేనా? ఏం కమిషన్లు అంటే అర్థం కాలేదు. ఇక్కడ సిండికేట్ అడగా, మొత్తం సిండికేట్ అయిందరగా. సిండికేట్ ఏముండదు దీంట్లో, ఎవరు నచ్చితే వాళ్ళు ధర పెడతారు, కొనుక్కుంటారు. ఎవరు ఒక రూపాయి ఎక్కువ అంటే వాళ్ళు తీసుకుంటారు. మరి నానబెట్టి పక్కేసి పన పెడుతున్నాడగా. క్వాలిటీలు ఉంటే ఈరోజు కూడా 10,000 11,000 అవుతున్నాయి. క్వాలిటీ లేకపోతే మాత్రం 7,000 నుంచి అట్లా ధరలు తక్కువ అవుతాయి. క్వాలిటీలను బట్టి అవుతాయి, రకాలు. మొత్తానికి మిర్చి ధర ఇక్కడ 10,000 పైనే ఉందట. ఏం వేసుకొచ్చినావు మార్కెట్? మిరపకాయలు వేసుకొచ్చి. నువ్వు మిరపకాయలు మొత్తం మునుము పెట్టిరేవే మిరపకాయలు మరి అందరు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మరి అది వాడ పండుకుందిగా, మరి ఎట్లా చేస్తావు? పండుకుంటే ఏం చేస్తాం, రైతుకు ఉన్నది అది ఉంది. పెట్టుబడి రైతులకు మద్దతు ధర ప్రకటించమని చెప్పండి గవర్నమెంట్కు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మద్దతు ధర ప్రకటించమని. రైతు ఇక్కడికి వస్తుండు కానీ అమ్ముకున్నాక కన్నలు నీళ్ళు తెచ్చుకుంటాడు, ఇంటికాడ అప్పులు ఎట్లా కట్టాలని నీళ్ళు తెచ్చుకుంటాడు. దయచేసి రైతు మీద తప్పు లేదు, ఎవరు తప్పు లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దానికి మద్దతు ధర వాళ్ళకి ఇచ్చి రైతులను ఆదుకుంటే మేము థ్యాంక్ యూ చెప్తాం. సరే పిల్లగా, ఇప్పుడు నువ్వు అన్న ముచ్చట నేను సర్కార్ సేవలో కూడా వేస్తా. మరి ఇక్కడ రైతులని ఏదో మభ్యపెట్టి నానబెట్టి పక్కేసి పని పెడుతున్నాడు ధర, ఏదో కమిషన్ల కథ ఆట, సిండికేట్ల ఆట, వ్యాపారులు దళారులు కూడా జర అవుతాత. ఇప్పుడు వ్యాపారులు దళారులు కూడా ఏదో కథ నడిపిస్తున్నారు అనేది కూడా గుసగుస పొక్కింది. ఇప్పుడు కోళ్ళగానే అంటున్నాయి. మరి ఇసవన్నీ వ్యవహారం కూడా ఉంటుంది, పద్ధతి కాదు కదా. అన్నావు కదా, చాలా మంచి మాట అన్నావు. మేము ముంగల పెడతాం, రైతుండు మీరే కొని వద్దన్నాం. మేమేం ముచ్చట చేస్తాం, ఏం లెక్క రైతుకు తెలియదు ఏం చేయం కదా. మేము అయ్యా నీకు ధర చెప్పే చేస్తాం కదా, వేరైతే చేయం కదా. ఏం బతలపు ఉంటుంది చెప్పు. రైతుని అంటాము మార్కెట్ చూసుకోవాలి, మార్కెట్కి 100 రూపాయలు ఎక్కువ ఉంటే కాంట చేయి, లేకపోతే వద్దంటాం. అంతే. ఇన్న మతలబ్ ఏం చేయాలి చెప్పు, ఏం మతలబ్ చేస్తాం? సచిన ఇంకెంత సంపాలి చెప్పు మాకు. ఏం చేస్తావు? ఆయన వ్యవసాయం చేస్తాడు, మాలు తెచ్చి అమ్ముకున్నాడు కదా. పిల్ల నువ్వు రైతువేనా? రైతులే. మరి కలర్ పడుతున్నావు ఇది అంతా ఇక్కడ చేస్తుండే ఏం కాదు, చేస్తాడా అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు రైతువేనా? పంట పండించినవా? ఏం పండించినావు? మిరపకాయలు పండించినావు, తీసుకొచ్చినావు. ఎట్ట ఉంది ఇక్కడ కథ? లోపడానికి ఏదో నడుస్తుందట. ఏం మనకేం తెలియదు, అది ఇక్కడ ఉన్న రేటు అమ్ముతున్నాం అంతే. అంతే. ఇక ఈ లోపడానికి అంతా బదులుకొని పని పెట్టినట్టు కదా ధర. నిజమేనా? అది నువ్వు పసి పట్టలేదా ఎట్లా? అదే కొత్త కోయగా ఎట్లా తెలియదు మనకైతే. అది ఎన్నాళ్ళ ఈ పంట పండియబట్టి నువ్వు
20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది మనం. అమ్మ అయితే పాతది కోళ్ళగా ఆయలకి ఇలా కూర్చిపోతున్నావా లేకపోతే ఇప్పుడే కొత్తగా వచ్చినావా? వస్తుంటే పోతుంటాను. ఇక మొత్తానికైతే జర రైతులు ఇక ఏం చేయాలి? ఈ ఘాటు మిరపకాయల ఘాటు ఎట్ట ఉందో లోపల గుండెలో కూడా ఘాటు ఎట్ట ఉందా? గుండెల్లో ఘాటే అయింది. అదే అదే ఘాట్ అయ్యి చల్లగైనా ఇక గిట్టు పోదాం, ఉల్లిగడ్డ దిక్కుపోదాం. మా చేలతో ఎత్తుతాము, ఇదే చేలతో అన్నం తినాలి. ఆ ఉచ్చలాలు వేస్తారు, బాత్రూంలాలు వేస్తారు. రోగాలు రమ్మంటే రావా? ఉల్లిగడ్డ ఎత్తాలి, చెయ్యాలి. మళ్ళీ రోగాలు ఎట్లా రావు? గవర్నమెంట్ అంటారు కానీ ఎవరు పట్టించుకోరు. ఏది మార్కెట్ కమిటీ ఉంటుంది, దీనికి అభివృద్ధి కథ ఉంటుంది. ఉన్నప్పుడు అదేమో ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రం ఇక్కడ చెక్కు చెదరకుండా నీట్గా పౌడర్ పోసి నీట్గా చెక్కు అన్నట్టు పెట్టారు. అన్నే టిఫిన్ సెంటర్ ఉంది, ఆడ ఎట్లా తింటాం చెప్పు? ఇన్నే ఈగలు ముసురుతాయి, అన్నే తింటాము. ఎంత చెప్పినా ఎవరు వింటలేరు. చెప్పి అలసిపోవాలి కానీ ఎవరు వినరు. కాలే మన మీటింగ్లు ఎవరైనా వస్తుర్రు అంటే అప్పుడే నీటు, మళ్ళీ వస్తప్పుడు ఏం లేదు. అగో ఇవంతా వచ్చానే, అదంతా చూడండి, ఒకసారి చూపియండి. కెమెరా అక్కడ పెట్టండి, నా దిక్కు కాదు, అక్కడ పెట్టండి. ఆ వాష్రూమ్ కనబడుతుంది. ఇగో ఇది కూడా వాష్రూమే. ఇదే చేతులతోనే ఎత్తాలి, ఇట్లనే తినాలి. చూడు అది వాష్రూమే, బాత్రూము వాష్రూము. ఇంత గందరగోళం భార్య, వీడికే ఆరమ్మ రోగాలు చెడ్డ పడ్డ గందరగోళం అయి జనాలు గగ్గోలు పెడుతుంటే ఇక ఈ కథ. ఇగో ఇదే తాత్పత్రులు ఎత్తాలి. ఇక అక్కడ చూడు, ఇగో కోటర్లు చూడు, ఇగో కోటర్లు, బీర్లు, షీషాలు. ఏమన్నా లజ్జ సిగ్గి జర్నన్న లేటగా. మరి గిట్లా ఈయనే తాగుతుర్రు, ఈయనే పంతుర్రు, ఈయనే బొర్లాడుతుర్రు. ఈ కూరగాయలు, ఈ ఉల్లిగడ్డలు, మిరపకాయ ఈయనే కలుపుతుర్రు. ఏం సకదారం, ఈ సకదారం లోకం మీద ఇక రోగాలు రావాలి. ఎందుకు రావు? ఇక ఏం మనరాలా ఉందే మలకపేట ఉల్లిగడ్డల మార్కెట్. ఇది ఏం మార్కెట్ ఇది? మేము ఈ చేలతో కుప్ప పోస్తే ప్యాకెట్ వేస్తే కుప్ప పోస్తే ఈ కుప్పలు ఎత్తాలి. ఆడ అట్లనే ఉంటుంది, ఇక్కడ కుప్ప ఎత్తాలి. మళ్ళీ ఇదే చేలతోనే అన్నం తినాలి. ఎంత సబ్బేటిగా అడిగిన రంధ్రాలకి వెళ్ళి పోతాయా? గోర్లకి వెళ్ళి పోతుంది అమ్మాయిలా? పోదు కదా. మాకు రోగాలు రాని ఏమన్నా కానీ వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది. అన్న పెట్టి కూడా మళ్ళీ అట్నే ఎత్తే మళ్ళీ అవి పోతూనే ఉండే. అవి పోతానంటే మరి రోగాలు రమ్మంటారు, కొనుక్కుంటూనే ఉండే. కొనుక్కుంటారు. మరి సూర్నిక ఫ్రెష్గా కనబడతాయి. షాప్లలో అమ్ముతారు కాబట్టి ఫ్రెష్గా కనబడతాయి కాబట్టి ఫ్రెష్గానే ఉన్నాయి అని చెప్తారు. కానీ ఇక్కడ చూసేది ఎవరు కనబడరు. పోనీ కంప్లైంట్ ఇస్తారా? ఎవరు ఇయ్యరు. ఒక్కసారి ఏమో ప్రోగ్రామ్ అయితే ఏమి నీట్గా పెట్టిర్రు అంటే అంత నీట్గా పెట్టిర్రు. పౌడర్ వేసి మరీ నీట్గా పెట్టిర్రు. మళ్ళీ ఎప్పుడు చెప్పి వెళ్ళలే. మార్కెట్ కమిటీ మాత్రం దీన్ని మొత్తం పట్టించుకుంటలేరు. ఇక అది మార్కెట్ కంపెనీ వాళ్ళకి నాకు తెలియదు, ఆ సంగతి నాకు తెలియదు. నేనైతే మీరు చూపిస్తూ ఉన్నది అన్నట్టు చెప్తున్నా. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా పెద్దలకు చెప్పినా, నువ్వు చీఫ్ మినిస్టర్వా, నువ్వు పెద్ద మనిషివా, నువ్వు ఇదా, నువ్వు ఒక చాట పని చేస్తావు, చాట పనే చేయాలని అంటారు. కానీ పెద్ద మాటలు మాట్లాడనిస్తారా? మీ ఆసొంటోళ్ళకి చెప్తానన్నా చూస్తే ఇంత రేపన్నా నీట్గా చేస్తారని బాధ, అంతే, ఇంకేం లేదు. మీదే ఊరా? ఏం వేసుకొచ్చినావు? మేమేం వేసుకురాలన్నా, మేము పని చేసేటోళ్ళము. ఇంత గందరగోళము, ఈగలు దోమలు సంసారం చేస్తున్నాయి కదా ఇలా. ఎవరు చెప్పినా విన్నారన్నా. మేము చెప్తే నీ మాట ఏందనుకుంటారు, మళ్ళీ తెచ్చి ఆడేసిపోతారు. ఎవరు ఒక్కరు మాట పట్టించుకున్న నాదుడే లేడు. లేదు, ఇంకా పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఏందో ఏమన్నా కానీ ఎక్కడన్నా పోని అనుకుంటారు. అప్పటి తిప్పలు చూసుకుంటారు. మాట కాదు, శుద్ధి ఉందా లేదా గది చెప్పు మన చాలు. ఇది కథ. ఇక ఇది కథ. మొత్తానికైతే సిండికేటు మలకపేట ఉల్లిగడ్డల మార్కెట్లో సిండికేట్ కథ నడుస్తుందట. ఇటు దళారులు అటు వ్యాపారులు కూడా మరి ఇక ధరని పక్కేసి పండబెడితే రైతన్న అన్నమూ రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. ఇక ఇంకోటి అయ్యా, మరి నెలల కొద్దిగా ఈ మురికి కొంప చల్లకుండా ఇక ఆరం తప్పిన రడగబ్బు పెడగబ్బుతోటి మొత్తం జీవనదిలాగా పారిస్తుంది. ఈ జీవనది లెక్క పారినా కానీ గింతనన్న కసిగంతలేరట జిహెచ్ఎంసీ అధికారులు. ఇక వాళ్ళు తమ పక్కేసి పండబెట్టిర్రు. వాళ్ళకు కూడా లోపడంగా ఈ షాపులకు ఆ అధికారులకు కూడా లోపడంగా ముడుపుల వ్యవహారం నడుస్తుందట. ఇక ఇది ఒక కథ. ఇకపోతే ఉల్లిగడ్డల మార్కెట్లో ఉచ్చ ఆనే, పెండ ఆనే, కూరగాయలు ఆయన ఇళ్ళకెళ్ళి అండ్లకెళ్ళి ఇలా చేతులతో ఎత్తి ఆ ఇచ్చేసే వరకైనా అది ఇక నా సొంటోడు నీ సొంటోడు కొనబోతే అది ఫ్రెష్ అని మార్కెట్లలో అమ్ముతారు. అసలైన మార్కెట్లో జరిగే కథ ఈ ఉద్దారకం. ఇప్పటికైనా జర అధికారులు మరి నాయకులు చెడ్డో పడ్డో దీని మీద సోయి పెట్టుని జనాల ఆరోగ్యంతో మీరు చెలగాట మాడకూరి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు రాజకీయ లీడర్లు కానీ, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ, ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, ఇక్కడ ఉన్న అభివృద్ధి కమిటీ కానీ వాళ్ళు తప్పకుండా
తూచా తప్పకుండా ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అనేది మాత్రము ఈ ఉల్లిగడ్డ మార్కెట్ మీద సోయి పెట్టాలి, షెడ్డో పడ్డో ఈ ఉల్లిగడ్డ మార్కెట్ రూపురేఖలు మార్చాలని మనస్ఫూర్తిగా నేను నర్సయ్య తాత కోరుకుంటుండు. కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత, మలక్పేట ఉల్లిగడ్డల మార్కెట్.